హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు థామస్ ఆల్వా ఎడిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ రోజుల్లో మనం పగలు రాత్రి అని తేడా లేకుండా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారంటే దానికి ఒక విధంగా కారణం ఈ థామస్ ఆల్వా ఎడిషనే. ఎందుకంటే ఇతను కనిపెట్టిన బల్బు వల్లే అప్పటి వరకు అందరూ రాత్రులు దీపాలు కాగడాల్లో ఉండే ప్రజలందరూ ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ బల్బులు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా ప్రపంచంలో మిగతా దేశాలకి చీకటి పడిన తర్వాత కూడా వెలుగునిచ్చిన శాస్త్రవేత్త ఈ థామస్ ఆల్వా ఎడిషన్. ఇతను బల్బు కనిపెట్టిన తర్వాతనే ప్రజలందరూ సాయంత్రం తర్వాత కూడా యథేచ్ఛగా పనులు చేసుకోవడం ప్రారంభించారు. అలాగే ఫోనోగ్రాఫ్ అంటే గ్రామ్ ఫోన్, ఈ గ్రామ్ ఫోన్ కూడా కనిపెట్టింది థామస్ ఆల్వా ఎడిషనే. అప్పటి వరకు ఎన్నో వేల కోట్లున్న రాజులైనా సరే, దివాన్లైనా సరే, అందరూ కూడా వాళ్ళకి ఎప్పుడైనా సంగీతం వినాలనిపించినా ఆస్థానంలో ఉండే సంగీత విద్వాంసుల్ని పిలిపించుకొని కచేరీ పెట్టించుకునేవారు. కానీ ఈ థామస్ ఆల్వా ఎడిషన్ ఈ గ్రామ్ ఫోన్ని కనిపెట్టిన తర్వాతనే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఇష్టం వచ్చిన మ్యూజిక్ని వింటూ ఎంజాయ్ చేసుకునేవారు. ఆ విధంగా థామస్ ఎన్నో వస్తువులను కనిపెట్టాడు. 1000 కంటే ఎక్కువగా కనిపెట్టిన వస్తువులపైన పేటెంట్ హక్కు కూడా ఈ థామస్ ఆల్వా ఎడిషన్కే ఉంది. 1889లో ప్యారిస్లో ఒక పెద్ద సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. అక్కడ ఎన్ని వేల వస్తువులు ఉన్నాయో వాటన్నిటిలోకి 90% వస్తువులు ఈ థామస్ ఆల్వా ఎడిషన్కి చెందినవే ఉన్నాయి. ఈ థామస్ ఆల్వా ఎడిషన్ అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో జన్మించాడు. ఇతని యొక్క తండ్రి పేరు శామ్యూల్ ఆర్డెన్ ఎడిషన్ జూనియర్, తల్లి పేరు నాన్సీ మాథ్యూస్ ఎడిషన్. ఈ ఎడిషన్ వీళ్ళిద్దరికి 1847 ఫిబ్రవరి 11న జన్మించాడు. ఇతను ఓహియో రాష్ట్రంలో పుట్టినా సరే మిషిగాన్ రాష్ట్రంలోని పోర్ట్ హ్యూరాన్ అనే ప్రాంతంలోనే పెరిగాడు. వీళ్ళ యొక్క తల్లిదండ్రులకి 7 పిల్లలు, అందులో 7వవాడు అతి చిన్నవాడు ఈ థామసే. ఇతని యొక్క కుటుంబం యొక్క పూర్వీకులు డచ్ నుంచి వచ్చిన వాళ్ళంట. ఈ థామస్ ఎంత తెలివైన వాడంటే తనకి 10 సంవత్సరాలు వచ్చే నాటికే థామస్కి ఒక సొంత ల్యాబొరేటరీ ఉండేదంట. ఈ విధంగా చిన్నతనంలోనే ఇతనికి సొంత ల్యాబ్ ఉండడం వల్ల వాటి ప్రయోగాలకి అతని యొక్క కుటుంబానికి ఆర్థికంగా ఉంటుందని థామస్ ఆ రోజుల్లోనే ట్రైన్స్లో న్యూస్ పేపర్లు, స్వీట్లు అమ్ముకొని తిరిగేవాడంట. ఇతని యొక్క చిన్నతనంలోనే టెలిగ్రాఫ్ యొక్క చిన్న నమూనాని తయారు చేశాడు. ఆ రోజుల్లో ప్రపంచంలో చాలా చోట్ల యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. అలాగే ఈ థామస్ ఉండే దేశంలో కూడా 1861లో సివిల్ వార్ జరిగింది. ఆ టైంలో ఈ థామస్ గ్రాంట్ ట్రంక్ హెరాల్డ్ అనే ఒక చిన్న న్యూస్ పేపర్ని కూడా రన్ చేస్తూ ఉండేవాడంట. ఆ టైంలోనే ఒక పెద్ద ప్రమాదం జరిగి ఈ థామస్ ఆల్వాకి చెవుడు కూడా వచ్చిందంట. అప్పట్లో ఈ థామస్ ఆల్వా ఎడిసన్ ట్రైన్లలో న్యూస్ పేపర్లు, స్వీట్లు అమ్మేటప్పుడు ఆ రైల్వే సిబ్బందితో, ఆ రైల్వే స్టేషన్ యొక్క స్టేషన్ మాస్టర్తో ఉన్న అనుబంధం వల్ల ఆ రైల్వే స్టేషన్ చివరిలో ఉండే పాత పాడుబడిపోయిన రైల్వే కంపార్ట్మెంట్లో ఈ థామస్ ఒక ప్రయోగశాలని అంటే ఒక ల్యాబొరేటరీని పెట్టుకుని ఎన్నో ప్రయోగాలను చేస్తూ ఉండేవాడు. ఒకరోజు పొరపాటున ఒక ప్రయోగంలో పెద్ద విస్ఫోటనం జరిగి అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల ఆ పాత కంపార్ట్మెంట్ అంతా కాలిపోయిందంట. దాంతో ఆ రైల్వే అధికారులు ఈ థామస్ పైన కోపాన్ని పెంచుకొని ఇతను దూరంగా ఉంచారంట. థామస్ ఆల్వా ఎడిషన్కి 1871 డిసెంబర్ 25వ తేదీన పెళ్లి జరిగింది. అప్పటికి థామస్ ఆల్వా ఎడిషన్కి 24 సంవత్సరాలు. కానీ పెళ్లికి 2 నెలలే ముందు మారీ స్టీల్వెల్ అనే ఒక ఆమెను ఇతను కలుసుకొని ఆ కలయిక ప్రేమగా మారి ఆమెను పెళ్లి చేసుకున్నాడంట. కానీ అప్పటికి ఆమెకి 16 సంవత్సరాలు మాత్రమే. ఆ విధంగా 1871లో 24 సంవత్సరాలు ఉన్న ఈ థామస్ ఆల్వా ఎడిషన్ 16 సంవత్సరాలు ఉండే ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వీరిద్దరికి కలిపి 3 పిల్లలు కూడా పుట్టారు. మొదట్లో ఈ థామస్ రైల్వే స్టేషన్లో స్వీట్లు, న్యూస్ పేపర్లు అమ్ముకుంటున్నప్పుడు అక్కడ జరిగిన ఒక ప్రమాదం నుంచి ఆ స్టేషన్ మాస్టర్ యొక్క కొడుకుని రక్షించాడంట. దానికి ప్రతిఫలంగా ఆ స్టేషన్ మాస్టర్ నుంచి ఈ థామస్ ఆల్వా ఎడిషన్ టెలిగ్రఫీ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. 1868లో ఒక చోట నుంచి ఇంకొక చోటుకి టెలిగ్రఫీ ఎలా చేస్తారనే దానిపైన ఒక పరికరాన్ని కనిపెట్టి దానిపైన పేటెంట్ హక్కును కూడా ఈ థామస్ ఆల్వా ఎడిషన్ పొందాడు. అప్పటికి ఇతనికి ఎన్నో కష్టాలు ఉండడం వల్ల తన యొక్క కుటుంబ పోషణ కోసం స్టాక్ ఎక్స్చేంజీలో టెలిగ్రాఫ్ ఏజెన్సీలో కొన్ని రోజులు కూడా పనిచేశాడు. అప్పట్లో తను పేటెంట్ పొందిన టెలిగ్రాఫ్ పరికరాన్ని కూడా డబ్బులు లేక ఈ థామస్ ఆల్వా ఎడిషన్ వేరే వాళ్ళకి అమ్మేశాడు. ఏదో కొంత డబ్బు వస్తుంది, కుటుంబానికి ఉపయోగపడుతుంది అనుకున్నాడు. కానీ ఆ రోజుల్లోనే థామస్ ఆల్వా ఎడిషన్కి $40,000 ఆ టెలిగ్రాఫ్ పరికరం వల్లే వచ్చాయంట. అంతే, ఒక్క టెలిగ్రాఫ్ పరికరానికి ఇంత డబ్బు వస్తే నేను
ఎన్నో కనిపెట్టి వాటిని అమ్మితే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందని ఆ రోజు నిశ్చయించుకున్నాడంట. అప్పటి నుంచి థామస్ ఆల్వా ఎడిషన్ చనిపోయేటంత వరకు ఎన్నో కొత్త కొత్త వస్తువులను తయారు చేస్తూ వాటిపైన పేటెంట్ల హక్కులు తీసుకుంటూనే ఉన్నాడు. అప్పటి నుంచి తన యొక్క ఆవిష్కరణలకి అంతం లేకుండా పోయింది. ఆ తర్వాతనే 1878లో ఎలక్ట్రికల్ బల్బుని రూపొందించాడు. దానిపైన పేటెంట్ హక్కును తీసుకుని దానిపైన ఎంతో బిజినెస్ చేయడం వల్ల ఆయన ఆర్థికంగా ఎంతో పైకి వెళ్ళి అతనితో పాటు కొన్ని వందల మందికి దారి చూపించేవాడు అయ్యాడు. ఆ రోజుల్లోనే థర్మో అయాన్ మెషిన్ అని ఒక మెషిన్ గురించి కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత 1887, 1889 మధ్యకాలంలో టైప్ రైటర్, ఎలక్ట్రిక్ పెన్, గ్రామ్ ఫోన్, మోషన్ పిక్చర్ కెమెరా ఇలా ఎన్నిటినో ఆయన కనుగొని తయారు చేసి కమర్షియల్ గా తీసుకొచ్చాడు. 1877లో ఆయన గ్రామ్ ఫోన్ కనిపెట్టిన తర్వాత దాని నుంచి పాటలు రావడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేది. అందుకే ఆయన్ని తెలిసిన వాళ్ళందరూ మాంత్రికుడు అని పేరు పెట్టి పిలుచుకునేవారు. సైంటిస్ట్ అంటే 1% ప్రేరణ, 90% పరిశ్రమ, అంటే కష్టపడే తత్వం ఉన్నవాడే మేధావి కింద పైకొస్తాడని ఈ ఎడిషన్ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఆ విధంగా 1931లో తను చనిపోయేటంత వరకు కొత్త కొత్త ఆవిష్కరణల కోసం అనుక్షణం ఆరాటపడేవాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.